డెడ్ డ్రాప్ గంజాయి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బొల్లా బ్రదర్స్ తో లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ములాఖత్ అయ్యారని గుర్తించారు. బొల్లా బ్రదర్స్ తో 5 కానిస్టేబుల్స్, ఎస్ఐ పార్టీలు చేసుకున్నట్టు సమాచారం. పార్టీల సమయంలో వైర్లెస్ సెట్ ని పోలీసులు వదిలి వెళ్లడంపై ఈగల్ టీం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలీసుల కదలికలు తెలుసుకునేందుకే వైర్లెస్ సెట్ ని వదిలేశారా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. పోలీసులను ముందు రూమ్ లో పెట్టి వెనక రూమ్ నుంచి బొల్లా బ్రదర్స్ గంజాయి దందా చేసినట్లు చెప్తున్నారు. బొల్లా బ్రదర్స్ ఇంట్లో నిందితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఎస్ఐని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు ఉన్నతాధికారులు. 31 మంది బొల్లా బ్రదర్స్ కి గంజాయి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. డెడ్ డ్రాప్ గంజాయి కేసులో సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. బొల్లా బ్రదర్స్ తో లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ములాఖత్ అయ్యారని గుర్తించారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, బాల్నగర్ డెడ్ డ్రాప్ గాంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఈ బొల్లా బ్రదర్స్ ఎవరైతున్నారో గాంజాయి విక్రయించారు. ప్రస్తుతం మనము బోయిన్పల్లిలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నాం. ఈ నిర్మానుష్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని బొల్లా బ్రదర్స్ గాంజాయి విక్రయాలు సాగించారు. కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత బొల్లా బ్రదర్స్ ఈ నిర్మానుష్య ప్రాంతంలో ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఈ చెట్ల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్ గా గాంజాయి ఇక్కడ అమర్చిన తర్వాత లొకేషన్ పెట్టడం, ఆ తర్వాత కస్టమర్స్ ఇక్కడికి వచ్చి గాంజాయిని రిసీవ్ చేసుకోవడం. గడిచిన కొద్ది రోజులుగా ఇదంతా కూడా దందా కొనసాగించారు బొల్లా బ్రదర్స్. వీరి అరాచకాలు కూడా ఒక్కొక్కటి కూడా బయటకు పడతా ఉన్నాయి. సో 203 మంది కస్టమర్స్ కి ఈ విధంగా వీరు విక్రయించారు. అలాగే ఒరిస్సా నుంచి ఒకే రోజున 31 మందికి కూడా గాంజాయి విక్రయించినట్టుగా తెలుస్తుంది. సో వీరి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉన్నాయి. వీరు ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ గాంజాయి ఎక్కడైతే వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా బొల్లా బ్రదర్స్ కిరాతకాలు సృష్టించారు. ఈ అమ్మకం ద్వారా వచ్చిన అమ్మాయిల పైన కూడా పెట్టుబడి పెట్టారు. వరంగల్ నుండి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలు తీసుకురావడం, హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వారిని లైంగికంగా వేధించడం, గర్భం దాల్చిన తర్వాత వారిపైన దాడులు చేయడం, తర్వాత అనైతికంగా ప్రదర్శించడం, వారిని చిత్రహింసలకు గురి చేయడం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ అమ్మాయిలకు సంబంధించిన సిమ్ కార్డుల ద్వారా కూడా గాంజాయి పెట్టుబడిగా పెట్టారు. ఆ సిమ్ కార్డులను కూడా గూగుల్ పే, ఫోన్ పేలుగా వాడుకొని దాదాపు ఒక మహిళ అకౌంట్లోని లక్షల రూపాయలు కూడా లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఈగల్ పోలీసులు గుర్తించారు. ఇక పోలీసులపై కూడా దాడులు చేశారు. ఏకంగా 2 కుక్కల్ని పెంచిన బొల్లా కిరణ్ పోలీసులను బెదిరించేందుకు కూడా ప్రయత్నించారు. తర్వాత అతని వద్ద కూడా ఒక తుపాకీని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇదంతా కూడా డెడ్ డ్రాప్ గాంజాయి కేసులో లోకల్ పోలీసుల ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. బొల్లా బ్రదర్స్ లోకల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ములాఖాత్ అయ్యారు, చేతులు కలిపారు. గాంజాయి ముఠా బొల్లా బ్రదర్స్ నుంచి దాదాపు 5 మంది కానిస్టేబుల్స్ తో పాటు ఒక ఎస్ఐ కూడా ప్రైవేట్ పార్టీలు చేసుకున్నాడు. ఈ ఎస్ఐ ఎవరైతున్నారో అతన్ని హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేశారు. సో కానిస్టేబుల్స్ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పార్టీలు చేసుకున్న సమయంలో పోలీస్ వైర్లెస్ సెట్ ను కూడా రూమ్ లో వదిలి వెళ్ళినట్టుగా ఈగల్ పోలీసులు గుర్తించారు. పోలీసులు ఉన్న క్రమంలోనే వెనుక నుంచి కూడా వీరు గాంజాయి దందా కొనసాగించారు. నిందితులను కూడా పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో సంచలన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఒరిస్సా నుండి 31 మంది రోజు బొల్లా బ్రదర్స్ కి గాంజాయి సప్లై చేశారు. ఈ నిర్మానుష్య ప్రాంతంలోనే కేంద్రంగా చేసుకుని ఇక్కడ నిర్మానుష్య ప్రాంతంలో చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు చెట్ల వద్ద ఆ లొకేషన్ తీసుకున్న తర్వాత లొకేషన్ వద్ద గాంజాయి ప్యాకెట్స్ అమర్చాం, మీరు అక్కడికి వెళ్లి రిసీవ్ చేసుకోవడం చెప్పడం. సో కస్టమర్స్ రావడం, ఈ నిర్మానుష్య ప్రాంతంలో గాంజాయి కొనుగోలు చేయడం ఇదంతా కూడా గడిచిన కొద్ది రోజులుగా కొనసాగుతుంది. ఒక మహిళతో కూడా ఒక అక్రమ సంబంధం కొనసాగించారు. వీరంతా కూడా గాంజాయి దందా కొనసాగిస్తున్నాయి. ఆమెకు అబర్షన్ చేయించడం, తర్వాత ఆమెను కూడా చిత్రహింసలు గురి చేశారు. సో ఈ రోజు వారిని అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బొల్లా బ్రదర్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు అయితే రిమాండ్ తరలించారు. రోజుకు రెడ్ డ్రాప్ ద్వారా 25 సార్లు గాంజాయి అమ్మకాలు చేశారు. గడిచిన 5 సంవత్సరాలుగా వందల సంఖ్యలో ఈ నిర్మానుష్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని వీరు గాంజాయి విక్రయించారు. సో ప్రస్తుతం అయితే 203 కస్టమర్ కూడా డెడ్ డ్రాప్ ద్వారా గాంజాయి విక్రయించినట్లుగా తెలుస్తోంది. మైనర్ అమ్మాయిల పైన కూడా అఘాత్యం పాల్పడడం, మహిళతో అక్రమ సంబంధం కుదుర్చుకోవడం, తర్వాత వీరిపైన దాడులకు తెగబడడం, వారి సిమ్లను వినియోగించుకోవడం, సిమ్లను గూగుల్ పే, ఫోన్ పేను అకౌంట్స్లో వినియోగించుకుంటూ లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయడం, తర్వాత పోలీసులు కళ్ళుగప్పి ఇదంతా కూడా చేస్తున్న క్రమంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. తర్వాత ఈగల్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన క్రమంలో పోలీసుల పైన దాడులకు తెగబడడం, తర్వాత కుక్కలను కూడా వీరిపైన వదలడం. సో ఇందులో 2 ఈగల్ పోలీసులకు కూడా
గాయాలైనట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఒక అతను కూడా బిల్డింగ్ పవర్ నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కూడా అతను కూడా అనుభవిస్తున్నారు. సో బొల్లా బ్రదర్స్ అరాచకాలు మాత్రం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇలాంటి నిర్మానుష్య ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని చెట్ల వద్ద లొకేషన్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న గాంజాయి ప్యాకెట్స్ని ఇక్కడ అమర్చడం, ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత కస్టమర్స్ వచ్చి ఇక్కడ ఇదే ప్రాంతంలో గాంజాయి తీసుకొని వినియోగించడం ఇదంతా కూడా జరుగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా సబ్ పెడ్లర్స్ ఉన్నారు, వీరికి తర్వాత కాంటాక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈ ప్రాంతంలో కూడా ఒరిస్సా తర్వాత లోకల్గా ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారందరూ కూడా బొల్లా బ్రదర్స్ నుంచి ఇదే ప్రాంతంలో ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత లొకేషన్కి వచ్చి గాంజా తీసుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో